శ్రీమాత్రే నమః. నృసింహ సరస్వతి శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీపాదవల్లభ చరితామృతం శ్రీపాదరాజం శరణం ప్రపంచి. సప్తర్షి మండలమందు నాకు ధ్రువుడు చాలా ముఖ్యుడు. ధ్రువునకు ధ్రువప్రదము ఎటుల సంప్రాప్తించినదో తెలుసుకొనుడు. కేవలము తన తండ్రి యొక్క అంకపీఠికపై ఎక్కవలనడి కాంక్షతో అతడు శ్రీమన్నారాయణుని గూర్చి తపము చేసెను. శ్రీమన్నారాయణ దర్శనాంతరము వానికి ఆ కోరిక నశించెను. శ్రీమన్నారాయణుడు వానికి ధ్రువపదమునిచ్చెను. అంతేకాకుండా వానిని తన అంకపీఠమున కూర్చుండబెట్టుకొనెను. పితృప్రేమకు పరితపించిన ఆ పసివానికి జగత్ప్రభువు తన అంకపీఠకనిచ్చి అనుగ్రహించెను. కలియుగములో ధ్రువుడే క్రీస్తు ప్రభు అను పేర జన్మించెను. అతడు దైవమునే తన తండ్రి అని నమ్మెను. మీరు ఏ భావమున నన్ను భజించినా నేను ఆ భావములోనే మిమ్ములను కలుసుకొందును. మరియాను పవిత్రాత్మకు శ్రీ వాసవి కన్యకాంబక తన శక్తినిచ్చెను. మరియ కన్యగా ఉండగానే ధ్రువుడు క్రీస్తు ప్రభువుగా జన్మించెను. క్రీస్తు ప్రభువు మాతాపితల సంయోగము వలన మాత్రము జన్మించలేదు. క్రీస్తు పదే పదే నా తండ్రి అని చెప్పుకొన్నది శ్రీమన్నారాయణుని గురించి అనియే గ్రహించుడు. శ్రీమన్నారాయణుడే మీ అందరి ఎదురుగానున్న శ్రీపాద శ్రీవల్లభుడు. సిద్ధ వైశ్యములారా, నా సహోదరి వాసవాంబిక సమక్షములో వేదగానము చేయుడు. మీ పవిత్ర వేదఘోష వలన రాబోయే శతాబ్దములోని మానవులకు కలగబోవు దుష్కర్మ ఫలితములను నివారించవచ్చును. వాసవాంబికా సహితుడైన శ్రీ నగరేశ్వరునకు వేదఘోష అనిన ఎంతో ప్రియము. మన మధ్యకు చేరిన ఆయాసితుడైన ఈ శ్వేతజాతీయుడు రాబోయే జన్మమునందు హిమాలయ ప్రాంత భూముల వేద పండితులైన సద్బ్రాహ్మముల ఎంట జన్మించి యోగి అయి శంబల గ్రామమును చేరును. మీరు పవిత్రమైన వేదఘోషలో కలుషితపూరితమైన వాయుమండల స్థిత దుష్ట శక్తులను తరిమివేయుడు అని సెలవిచ్చిరి. సిద్ధ వైశ్యమునుల వేదఘోష పూర్తి అయినది. శ్రీ వాసవి కన్యకాంబిక, శ్రీ నగరేశ్వరులు, విరూపాక్షుడు, కుసుమశ్రేష్ఠి దంపతులు, సిద్ధ వైశ్యమునులు అగ్నిగుండమున ప్రవేశించి అంతర్ధానమైరి. శ్రీపాద శ్రీవల్లభులు జాన్ను ఆశీర్వదించితిరి. శ్రీచరణుల జీవిత చరిత్ర గ్రంథము ఒకటుండున బాగుండునని జాన్ అనెను. రాబోయే శతాబ్దములలో జాన్ కోరిక మేరకు జర్మనీ భాషలో శ్రీపాద శ్రీవల్లభుల చరిత్ర ఆవిర్భవించునని స్వామి సెలవిచ్చిరి. జాన్నకు అభయమిచ్చి పంపివేసిరి. నన్ను తిరిగి స్థూలదేహంలో ప్రవేశించమని ఆదేశించిరి. తాము ప్రయోగ సంగమ స్థలములో స్నానము చేయవలసి ఉన్నదని చెప్పి అంతర్వితులైరి. నాయనలారా, ఈరోజు అనగా 25/5/1336 శుక్రవారము ఎంతో పవిత్రమైనది. శంకర, నీకు ధ్యానములో కలిగిన అనుభూతి ఏమిటో చెప్పవలసినదని శ్రీ పళనిస్వామి ఆదేశించిరి. పరమపూజ్యులైన ఓ స్వామి, నేను ధ్యానము చేయనప్పుడు యవన వేషధారి అయిన ఒక సన్యాసిని చూసి తిని. అతడు అల్లా మాలిక్ అని పలుమార్లు అనుకొనుచుండును. అతడు ఒకానొక వేప చెట్టు కింద కూర్చుండెను. వయసు సుమారు 16 సంవత్సరములు ఉండును. తన దర్శనార్థము వచ్చిన ఒకనితో నేను నానక్ పంది ముసల్మాను అని చెప్పెను. మరొకనితో నేను భారద్వాజ గోత్రోద్భవుడైన సద్బ్రాహ్మణుడనని చెప్పెను. అతడు మరొకనితో ఇది నా గురుస్థానము, ఇచ్చట గురు శుక్రవారములలో అర్చన చేయువారు అదృష్టవంతులు అని చెప్పెను. స్వామి, ఈ యవన సన్యాసి దర్శనములోనే జ్ఞానమంతయును సాగెను. నాకు మాత్రము శ్రీపాద శ్రీవల్లభుల దర్శనం కాలేదు.
ఆ యవన సన్యాసి కూర్చుని వేప చెట్టు కింద ఎవరో కొంతమంది మనుషులు వచ్చి తవ్వసాగిరి. దానిలో ఒక చిన్న గుహ కలదు. 4 వైపులా 4 దీపముల నుంచి ప్రకాశవంతముగా వెలుగుచుండెను. కొంతసేపటికి ఆ యవన సన్యాసి అచ్చటికి వచ్చి ఆ గుహ ద్వారమును మూసి వేయించి, ఇది నా గురుస్థానము, దీనిని ఎవ్వరునూ తెరవరాదు అని పలికెను. స్వామి, నా ధ్యానము ఈ ప్రకారంగా జరుగుటలో శ్రీపాద శ్రీవల్లభుల సంకల్పమేమిటో తెలియరాలేదు అని అంటేని. నాయనలారా, శ్రీవల్లభులు అచించమైన తత్వము. వారి లీలలు ఈ విధముగా ఉండునని చెప్పుటకు వీలు లేదు. లోకమునందలి సమస్త ధర్మములను, సాంప్రదాయములను, పద్ధతులను అన్నింటినీ సమన్వయమునర్చి సనాతన ధర్మమును కలిపివేయుట వారి సంకల్పము. కలియుగాంతమున తిరిగి సనాతన ధర్మము విశ్వమందు ఎల్లడలా ప్రతిష్ఠింపజేయునది వారే. యెహోవా అనగా నేను ఉన్నాను అనియు, అది తన పరబ్రహ్మ స్వరూపమనియు, విశ్వమందు ప్రతిబింబించిన చైతన్యమంతయును దైవతనయునిగా భావించబడే క్రీస్తు చైతన్యమనియు, శాంతి సౌఖ్యములను సమకూర్చు అనుగ్రహ ప్రవాహ రూపమైన పవిత్ర స్వరూపమే పరిశుద్ధత నొందిన చైతన్యమనియు, ఆ 3 రూపములను తనవే అనియు, నిర్మలమైన విశుద్ధ ప్రేమచే అలభ్యమైన తన దర్శన భాగ్యం కలుగుననియు జాన్యకు శ్రీచరణులు తెలియజేసిరి. అదే విధముగా యవన ధర్మము కూడా దత్తతత్వం నందు అంతర్భాగమని తెలియము. మహామతి అని పేరు గల మహాత్ముడొకరు నిరాకారుడైన మక్కేశ్వరుని భక్తుడు. అతడు దైవమును అల్లా అని భావించెడివాడు. అతడు 7 స్వర్గములను దర్శించెను. అతడు అల్లాను చూడగోరెను, కానీ అతనికి తన ప్రతిబింబము మాత్రమే కనిపించెను. నీవు చూసిన యవన సన్యాసి భారద్వాజ గోత్రమును జన్మించిన బ్రాహ్మణుడు. చిన్నతనముననే తల్లిదండ్రులను పోగొట్టుకునెను. ఒక ముస్లిం ఫకీరు పెంపకములలో ముస్లిం ధర్మములను తెలుసుకొనెను. ఒక హిందూ మహాత్ముని సాంగత్యమున హిందూ ధర్మములను తెలుసుకొనెను. వారణాసి అందుగల ఒకనొక మహాయోగి మూలకమున క్రియాయోగము నేర్చెను. శ్రీదత్తుల వారి ఒకనొక అంశావతారమును దర్శించి రజితనానములను కోరెను. అతని లోట ఎంతవరకు నిండకపోవుటచే ఆ అవధూత 2 ఖర్జూరము కాయలను అందించెను. అతడు సంతుష్టుడాయెను. తద్వారా దత్త చైతన్యము అతనిలోనికి ప్రవహించెను. తదుపరి అతడు దీశిలా నగరమునకు వచ్చెను. అది అరణ్య ప్రాంతములనున్న ఒక కుగ్రామము. అది పూర్తి అరణ్య ప్రాంతముగానున్నప్పుడు అచ్చటనున్న శిలపై శ్రీపాద శ్రీవల్లభులు ధ్యానస్థులైరి. ఆ శిల మీద కూర్చుని ఎవరు ధ్యానం చేసుకున్నను అద్భుతమైన ఫలితములు కలుగును. నీవు చూసిన వేప చెట్టు కిందనున్న ఆ భూగృహములో శ్రీపాద శ్రీవల్లభులు 12 సంవత్సరముల పాటు తపస్సు చేసిరి. ఆ 12 సంవత్సరములలో 12,000 సంవత్సరముల తపఫలితమును పొందిరి. శ్రీవల్లభుల శరీరము 12,000 సంవత్సరముల వయస్సు కలిగినదాయను. ఆ గుహయందు వారి జటాజటము ఆక్రమించని స్థలము లేదు. వారి కనుబొమ్మలు చాలా దట్టముగా అయ్యెను. అతి కష్టము మీద వారి కనుబొమ్మలనెత్తి కనులను చూడవలసి వచ్చెను. ఆ తపఫలమును శ్రీచరణులు ఆ యవన బాల సన్యాసికి దారబోసిరి. ఆ బాల సన్యాసి 4 సంవత్సరముల వయసు కలవాడుగా నున్నప్పుడు శ్రీచరణులు తమ గుప్తరూపముతో ఆ గుహలో తపస్సు చేసిరి. ఆ బాల సన్యాసి 16 సంవత్సరముల వయస్సు కలవాడు అగునప్పటికీ 12 సంవత్సరముల తపస్సును పూర్తి చేసిరి. నాయనలారా, నేను చెప్పేది ఈ సంఘటనలు రాబోవు శతాబ్దములలో జరుగునవి సుమి. ఇవి వర్తమానములోని సంగతులు కావు. శ్రీపాదులు శ్రీ నరసింహ సరస్వతి నామమున అవతరించి 80 సంవత్సరములు ఆ నామరూపములతో నుందురు. తదుపరి గుప్తరూపమున కదలీవనమున 300 సంవత్సరములు తపోనిష్టలో ఉందురు. తదుపరి ప్రజ్ఞాపురమున స్వామి సమర్థ నామమును వహించి తాము
శ్రీశైలమునందలి మల్లికార్జున లింగములో ఐక్యమగుదురు. అయితే నీవు చూసిన యవన సన్యాసి కూడా బుద్ధావస్థలో ఉండును. అతనిలో తన చైతన్యంను ప్రవేశింపజేసి తమంత వాణిని చేతురు. నాయనా శంకర, నీవు గుహలోపల చూసిన 4 నందాదీపముల మధ్య శ్రీవల్లభులు 12 సంవత్సరముల కఠోర తపస్సును చేసిరి. జగత్తునంతను 16 భాగములుగా విభజించి బ్రహ్మము యొక్క 4 పాదములను ఈ విధముగా తెలిపిరి. బ్రహ్మము యొక్క 4 పాదములకు ప్రతీకలుగా 4 నందాదీపములను తమ యోగాగ్ని చేత ప్రజ్వలింపజేసి శ్రీపాదులు తపశ్చర్యలో నుండిరి. బ్రహ్మము యొక్క 4 పాదములు ఏవనగా ప్రాక్, ప్రతిభీ, దక్షిణోత్తరములు. ఈ 4 దిక్కులను మొదటి పాదం నందలి దిక్కలలు. వీనిని ఉపాసించు వారు ప్రకాశము నొందుదురు. 2వ పాదం నందలి కలలు పృథ్వీ, అంతరిక్షము, ఆకాశము, సముద్రము అనునవి. వీటిని ఉపాసించు వారు అనంతులై లోకములను జయింతురు. అగ్ని, సూర్యుడు, చంద్రుడు, విద్యుత్ అనునవి బ్రహ్మము యొక్క 3వ పాదము నందలి కలలు. వీనిని ఉపాసించు వారు జ్యోతిర్మంతులై లోకములను జయింతురు. ప్రాణము, చక్షువు, శ్రోత్రము, మనస్సు అనునవి 4వ పాదం నందలి కలలు. వీనిని ఉపాసించు వారు ఐతవంతులగుదురు. అంతేకాకుండా ఉత్తరము దిక్కును జయించిన ఎడల జ్ఞానము, దక్షిణ దిక్కును జయించిన ఎడల భూత ప్రేత పిశాచబాధలు లేకుండుట, తూర్పు దిక్కును జయించిన ఎడల ఐశ్వర్యము, పడమటి దిక్కును జయించిన ఎడల రాజవశ్యము కలుగుచుండును. 4 దిక్కులను జయించిన ఎడల దిగ్విజయము కలుగు నందురు. శ్రీపాద వల్లభులు దిక్కులే వస్త్రములుగా కలిగిన వారు. అన్ని దిక్కుల యొక్క అనంతత్వము వరకును వ్యాపించి ఉన్నారు. కావుననే వారిని దిగంబరులుగా చెప్పుదురు. శ్రీదత్త దిగంబరులే శ్రీపాద శ్రీవల్లభ దిగంబరులు. శ్రీచరణుల స్థూల సూక్ష్మ కారణ శరీరముల నుండి వేల కొలది కిరణములు, కలలు వెలువడుచుండును. కొన్ని కిరణములు తమ అంశావతారములుగా వచ్చును. వాటికి విధింపబడిన కర్తవ్యములు నెరవేరిన పిదప ఆయా అంశలు వాటి మూలస్థానమైన శ్రీపాదుల చైతన్యంలో లీనమైపోవుచుండును. వారు సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహము అను వాటిని ఏకకాలంలోనే చేయుదురు. విశ్వసృష్టి అందు కలుగు స్పందనలే సృష్టి తత్వముగను, వాటి యొక్క స్థితియే స్థితితత్వముగను, వాటి యొక్క లయమే లయతత్వముగను, ఆయా స్పందనలు జనకస్థానమైన మూలతత్వంలోనికి చేరుటను తిరోధానముగాను, జీవుల ఎడల కలుగు కారుణ్యము, దయా అను వాటికి సంబంధించిన స్పందనలను అనుగ్రహముగా భావించవలెను. యుగములు మారుకొలది మానవులు అల్పశక్తివంతులగుచుందురు. అందుచేత పరతత్వము ఋషీశ్వరుల కోరిక మేరకు కింది స్థాయిలకు దిగి వచ్చుచుండును. ప్రభువు శరీరధారి అయి అవతరించుట సంపూర్ణ అనుగ్రహ సూచకము. ఈ విధముగా ప్రభుతత్వము కింది స్థాయిలోనికి దిగివచ్చుచుండుట వలన స్వల్పమాత్రమైన శ్రమచే మానవులు ఉత్తమ ఫలితములను పొందుటకు వీలు కలుగుచుండును. కావుననే కలియుగమునందలి మానవులు ధన్యులు. కేవలము స్మరణ మాత్రముననే దత్తప్రభుల వారి యొక్క అనుగ్రహము కలుగుచుండును. మానవుడు పతనమవుటకు ఎన్ని అవకాశములు ఉన్నవో శ్రీచరణుల అనుగ్రహమును పొందుటకు అంతకు రెట్టింపుగా అవకాశములున్నవి. ఇది పరమసత్యము. స్మరణ, అర్చన మొదలైన క్రియాకలాపముల వలన శ్రీపాద ప్రభువులతో సాంగత్యం ఏర్పడుచున్నది. వీటి ద్వారా ఆశ్రితుల యొక్క పాపకర్మములు, దోషపూరితములైన విషయ వాసనలు, సంస్కారములు అన్నీను శ్రీపాద ప్రభువుల చైతన్యములోనికి ప్రవేశించి వారి నుండి శ్రేయోదాయకమైన శుభస్పందనలు వారి ఆశ్రితులలోనికి ప్రవేశించును. శ్రీపాదరాజం శరణం ప్రపంచే. శ్రీపాదరాజం శరణం ప్రపంచే. శ్రీపాదరాజం శరణం ప్రపంచే.
శ్రీపాదరాజం శరణం ప్రపంచం. శ్రీపాదవల్లభ చరితామృతం సంపూర్ణం. తరువాయి భాగం తరువాయి ఎపిసోడ్లో వినేద్దరు. ఓం శాంతి శాంతి శాంతి.